పులిహోరకు కావలసిన పదార్థాలు ఫస్ట్ అన్నం వండుకోవాలి. అన్నం వండుకున్న తర్వాత ఇది నేను ప్రసాదం కోసం వండుతున్నానండి, అందుకే ఇందులో పప్పులు కూడా వేశాను. ఆ తర్వాత ఇవి రెడీ చేసుకోవాలి. మెంతి పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి, ఇవి పోపు దినుసులు. ఆ తర్వాత పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఇందులో ఆనియన్స్ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సాల్ట్, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఎల్లుల్లి. ఆ తర్వాత దానికి సరిపడా చింతపండు అండి, చింతపండు ఇందులో పెట్టుకున్నాను నేను, ఇంకా కలుపుకోలేదు, తర్వాత కలుపుకోవాలి. ఆ తర్వాత పప్పులు, ఇంకా మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి, మినప్పప్పు నేనైతే వేసుకోలేదు. తర్వాత ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేసుకోవాలండి. అన్నం అయిపోయింది, అన్నం ఈ విధంగా చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందే వేయాలి, తర్వాత వేయాలని తెలుసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే మాడిపోకూడదు అంటే మనము ఇవి వేసుకున్న తర్వాత చిట్టపట్టలు అడగానే ఆనియన్స్ వేసుకోవాలి. నాకెందుకో సడన్గా మా ఇంటి పక్కన రాములవారి గుడి ఉందండి, రాములవారి గుడికి పోవాలనిపిస్తుంది. అందుకనేసి నేను గుర్తుగా పోతే ఎలా అనేసి ప్రసాదం చేసుకొని తీసుకుపోదామని పులిహోర చేస్తున్నానండి. ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పులిహోర 1 వీక్ కూడా అలాగే స్టాక్ ఉంటుందండి, 1 వీక్ వరకు తినొచ్చు. మనం ముందుగా తీసి పెట్టుకున్న మెంతి పొడి, ఆవు పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. పసుపు ఎప్పుడు ఆయిల్లోనే కలుపుకోవాలి, అప్పుడే అన్నంలో మంచిగా కలర్ కనిపిస్తుంది. ఈ పోపు బాగా కొంచెం మాడిన తర్వాత కలుపుకోవాలి అన్నంలో. అయిపోయిందండి. అలాగే నేను చింతపండు రసంలో కొద్దిగా అంతా బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఇంతేనండి, పులిహోర తయారైపోయింది. ఆ తర్వాత ఏం చేసుకోవాలంటే ఇది దగ్గరికి అయిన తర్వాత అన్నంలో కలిపేసుకోవడం. ఈ విధంగా వస్తుందండి లాస్ట్కి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా అన్నంలో కలిపేసుకోవాలి.